హైదరాబాద్లో భారీగా వర్షం కురుస్తోంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఆల్మోస్ట్ వర్షం కురుస్తోంది. అన్ని చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఈదురుగాలు కూడా భారీగా వీస్తున్నాయి. పలు చోట్ల చెట్లు రోడ్డుపై విరిగిపడ్డాయి. వర్షంపై నిలవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. హైదరాబాద్ నగరంలో దాదాపు 2-3 గంటలకు కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా నగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు నగర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా నీటిలో పూర్తిగా తేలాడుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా రహదారులన్నీ పూర్తిగా ట్రాఫిక్ తో స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సాయంత్రం 5 గంటల తర్వాత ఆఫీస్ నుంచి వచ్చేటటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా పూర్తిగా రహదారులపైకి రావడంతో ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరొకవైపు ట్రాఫిక్ పోలీసులంతా కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేసేటటువంటి పనిలో ఉన్నారు. దీంతో పాటు మరొకవైపు నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా జిహెచ్ఎంసీ బృందాలతో పాటు మరొకవైపు మాన్సూన్ బృందాలు ఈ 2 బృందాలు కూడా నగరంలో ఎక్కడికక్కడ కూడా అలర్ట్ గా ఉండి భారీ ఈదురుగాలతో కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ఒకవైపు చెట్లు నెలకొడడం, మరొక వైపు భారీగా వర్షపు నీరు ఎక్కడికక్కడ కూడా స్తంభించిపోవడంతో వర్షపు నీటిని ఎప్పటికప్పుడు కూడా బయటికి మళ్లించేటటువంటి ప్రయత్నాలు చేయడంతో పాటు మనకు కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చెట్లు నేలకొడడంతో ఎక్కడికక్కడ కూడా ఆ చెట్లన్నింటిని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసి ఎప్పటికప్పుడు కూడా నగరంలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా జిహెచ్ఎంసీ బృందాలంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు జిహెచ్ఎంసీ అధికారులు మాట్లాడుతూ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో నగర ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే భారీ వర్షాల కారణంగా నాలాలన్నీ కూడా ఓపెన్ చేసి ఉంటాయి. దీంతో భారీ వరద నీరు వెళ్ళేటటువంటి సమయంలో ఎవరు కూడా రోడ్ల మీద భారీ వర్షపు నీరు వెళ్తున్నటువంటి సమయంలో జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మ్యాన్హోల్ లో పడేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ప్రభుత్వ అధికార యంత్రాంగం సైతం నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించినటువంటి దానిలో భాగంగా చర్యలు ఎప్పటికప్పుడు కూడా తీసుకోవాలి. అదేవిధంగా నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఎవరు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే ఎక్కడికక్కడ కూడా వర్షపు నీటిని అంతటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసేటటువంటి పని చేయాలి. దాంతో పాటు మరొకవైపు చెట్లు నెలకొండ ఆ చెట్లన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తరలించాలనేటటువంటి ఆదేశం సైతం అధికారులు జిహెచ్ఎంసీ బృందాలకి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే నగరంలో వర్షం తగ్గినప్పటికీ ఆ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా వాహనదారులతో పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరొక 2 రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.